నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. హాస్పిటల్స్ని, డాక్టర్స్ని దేవాలయాలుగా, దేవుళ్ళుగా భావిస్తూ ఉంటాం. ఎందుకంటే తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చిన తర్వాత మనలో వచ్చే అనేక వ్యాధులు తగ్గడానికి వైద్యం చేస్తూ మరొక దేవుళ్ళుగా నిలుస్తూ ఉంటారు వైద్యులు. అలాంటి వైద్యుల నిర్లక్ష్యం ఈరోజు వచ్చిన టెక్నాలజీ, సెల్ ఫోన్ టెక్నాలజీలా బీభత్సం ఒక నిండు ప్రాణాన్ని బలితీసింది. ఇది ఎక్కడో కాదు, వనపర్తిలో జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ని ఒకసారి చూస్తే, ఫోన్లు, మెసేజ్ల ద్వారా గర్భిణికి నర్సులు ట్రీట్మెంట్ చేశారు. గర్భసంచి బ్లాస్ట్ అయి గర్భిణి మృతి చెందింది. వనపర్తి శ్రీరంగపూర్ మండలం నాగసానిపల్లి గ్రామానికి చెందిన పుష్పలత 22 సంవత్సరాలు, 4 నెలల గర్భిణి. కడుపులో నొప్పొస్తుందని పెబ్బూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. ఆసుపత్రిలో డాక్టర్ అందుబాటులో లేకపోయినా నర్సులు అడ్మిట్ చేసుకుని డాక్టర్తో ఫోన్లో మాట్లాడుతూ మెసేజ్లు చేస్తూ గర్భిణికి ట్రీట్మెంట్ చేశారు. నర్సులకు ట్రీట్మెంట్ చేయడం రాక పుష్పలత గర్భసంచి బ్లాస్ట్ అయి గర్భిణి మృతి చెందింది. డాక్టర్లు అందుబాటులో లేకుంటే ఇంకో హాస్పిటల్కి పంపించాలి, డాక్టర్లు రావాలి. ఇలాంటి ప్రైవేటు హాస్పిటళ్ళు నిజంగా కూడా ఈ రోజు వైద్యం అనేది కార్పొరేట్ కబంధ హస్తాల్లో చిక్కుకున్న తర్వాత ఇలాంటివి చాలా చాలా వెలుగులోకి వస్తున్నాయి. ఆర్ఎంపీ డాక్టర్ల ఏమంటారు, అటు ఇటు కాని వైద్యం వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు, ఆ డాక్టర్కైనా తెలివి ఉందా, తెలివి లేదా, నర్సులతోటి ఫోన్లతో ఎలా ట్రీట్మెంట్ చేయించింది అనేది అర్థం కాలే. కానీ దానికి ఫలితం ఒక నిండు ప్రాణం బలి. ఇలాంటి హాస్పిటల్స్ విషయంలో ఏం చేయాలి? తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అలాంటి హాస్పిటల్ని సీజ్ చేయడమే కాదు, అలాంటి డాక్టర్స్కి మళ్ళీ వైద్యం చేయకుండా శిక్ష విధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అనంటే, సెల్ ఫోను అన్నీ చేసేస్తుంది. దీంట్లో సెర్చ్ చేసి ఏమైనా చేయొచ్చు, ఒక వీడియో కాల్తో అన్నీ జరగచ్చు. అంటే ఇలాంటి పెను ప్రమాదాలే వస్తాయి. మనుషుల్ని నమ్మండ్రా భయ్ అంటే మేము టెక్నాలజీని నమ్ముతాం, టెక్నాలజీ వైపు పరిగెడతామంటే ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. ఏదేమైనా కానీ తమ పరిధిలో లేని పనులను చేస్తూ ఒక నిండు ప్రాణం పోవడానికి కారణమైన వాళ్ళ మీద కఠిన చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోవాలి. అంతేకాదు, తెలంగాణలో కార్పొరేట్ కబంధ హస్తాలలో చిక్కుకున్న వైద్య శాఖను ప్రక్షాళన చేయాల్సిన అవసరం కూడా ఈరోజు తెలంగాణలోని సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉందనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఇలాంటి సంఘటనలు మరొకసారి జరగకుండా ఉండాలి అంటే ఇలాంటి హాస్పిటల్స్ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. తమ పరాయి అనే భేదం లేకుండా ఎప్పుడైతే కఠిన చర్యలు తీసుకుంటారో ఇలాంటి సంఘటన మరొకటి పునరావృతం కాకుండా ఉంటుంది. ఇక ఆ గర్భిణీ కుటుంబ సభ్యులకు ఏం చెప్పాలో, ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. గర్భసంచి బ్లాస్ట్ అయి చనిపోయిందంటే పాపం ఆమె ఎంత నరకం అనుభవించి ఉంటుందో. ఏదేమైనా ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా కొంత మానసిక ధైర్యాన్ని ఇవ్వాలని, మనం స్థైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకోవడం తప్ప ఈ విషయంలో ఏం చేయలేం. కానీ ప్రభుత్వం అయితే చేయగలుగుతుంది. ఇలాంటి కార్పొరేట్ కబంధ హస్తాల్లో చిక్కుకున్న వైద్య వ్యవస్థను తలుచుకుంటే ప్రక్షాళన చేయగలుగుతుంది. అలా కాంగ్రెస్ ప్రభుత్వం తలుచుకుంటుందా, రేవంత్ రెడ్డి చేయగలుగుతాడా అనేది వేచి చూడాలి. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్. జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని దేశానికి 2 కళ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి, మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్కి, ఫోన్పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం.